వెల్కమ్ టు కాయ్ టీవీ. యా ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కి సుప్రీం కోర్టులో బెయిల్ రాలేదు. సో రాజకీయంగా ఈ పర్యవసానాలు ఎలా ఉండబోతున్నాయి, మరి రాజకీయం ఎట్లాంటి మలుపు తిరగబోతోంది మాట్లాడబోతున్నాం. మనతో పాటు ఉన్నారు రిటైర్డ్ డిస్ట్రిక్ట్ జడ్జ్ అండ్ సుప్రీం కోర్టు న్యాయవాది మాల్యాద్రి గారు. సార్ నమస్తే సార్. నమస్కారం అమ్మా. ఎస్ సార్. ఇప్పుడు సుప్రీంకోర్టులో మన కేజ్రీవాల్ గారికి నిన్న ఆర్డర్ అడిగితే కింద కోర్టులో ఢిల్లీ హైకోర్టులో ఏదైతే ఆర్డర్ ఇస్తారో ఆ ఆర్డర్ వచ్చేదాకా మనము ఏదైనా ఆర్డర్ కనుక మీకు ఇస్తే కింద హైకోర్టు చేసిన తప్పే నేను చేసిన దాన్ని అవుతాను. కాబట్టి నేను ఎటువంటి ఆర్డర్ ఇవ్వను, వాళ్ళు ఇచ్చే ఆర్డర్ కోసం వెయిట్ చేద్దామని చెప్పి నిన్న సుప్రీంకోర్టులో మరి అలాంటి ఆర్డర్ పాస్ చేయడం జరిగింది. అయితే ఇప్పుడు మళ్ళా ఢిల్లీ హైకోర్టు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ వేసిన పిటిషన్ లో స్టే ఇచ్చేసింది పూర్తిగా. ఆ స్టే ఇచ్చేసినందువల్ల ఆయన బయటకు వచ్చే అవకాశం లేదు. ఓకే. అది ఒక ఎత్తు అయితే, ముఖ్యంగా సుప్రీంకోర్టులో కేజ్రీవాల్ వేసినటువంటి పిటిషన్ ని విత్డ్రా చేశాడు ఆయన ఈ రోజు. ఓకే. అసలు ఎందుకు విత్డ్రా చేశాడు, ఆ విత్డ్రా చేసిన దాని యొక్క రాజకీయ విన్యాసాలు ఎలా ఉంటాయి, దాని ఎఫెక్ట్ ఏంటి అనేది మనం ఒక విధంగా మాట్లాడుకోవచ్చు. ఓకే. ఇక్కడ జరిగింది ఏంటంటే, ఢిల్లీ హైకోర్టులో ఆయనకి ఉపశమనం రాలా. ఎప్పుడైతే అది రాలేదో ఆటోమేటిక్ గా ట్రయల్ కోర్టు మంజూరు చేసిన రెగ్యులర్ బెయిల్ అమలుని ఢిల్లీ హైకోర్టు నిలిపివేసింది. కాబట్టి ఆయన జైల్లో ఉన్నప్పుడు సిబిఐ వెళ్ళి మళ్ళీ అరెస్ట్ చేసింది. మొన్నటిదాకా ఈడీ అరెస్ట్ లో ఉన్నాడు. ఇప్పుడు సిబిఐ అరెస్ట్ చేసి జైల్లో పంపించినందువల్ల ఈడీ పెట్టిన కేసులో బయటకు వచ్చినా కూడా ఆయన మళ్ళీ బయటకు వచ్చే అవకాశం లేదు. అందువల్ల జస్టిస్ సుధీర్ కుమార్ జైన్ అనే ఆయన 34 పేజీల తీర్పులో ఈడీ ఏదైతే స్టే పిటిషన్ వేసిందో దాన్ని అలౌ చేసి, దాని తదనంతరం ఆయన జైల్లోనే ఉండే విధంగా మెయిన్ పిటిషన్ ని అడ్జెంట్ చేశారు. అంటే ఇంటర్మ్ పిటిషన్ లో స్టే ఆర్డర్ ఇచ్చారు, మెయిన్ పిటిషన్ ఫర్ హీరింగ్ ఉంది. అయితే కింద కోర్టులో అంటే హైకోర్టులో ఒక ముఖ్యమైన వాదన ఆయన ముందు జరిపింది ఏంటంటే, ట్రయల్ కోర్టు మేము చెప్పే వాదనలకి తగినంత సమయం ఇవ్వలేదు అని చెప్పి ఈడీ అంటుంది. అయితే కేజ్రీవాల్ దాన్ని క్వశ్చన్ చేస్తూ సుప్రీంకోర్టుకి వెళ్తే, హైకోర్టు నిర్ణయం వరకు వేచి ఉండండి అని చెప్పిన హైకోర్టులో సుప్రీంకోర్టు హైకోర్టు నిర్ణయం ఎగనెస్ట్ గా వచ్చిన తర్వాత దాని మీద సుప్రీంకోర్టులో వీళ్ళ వాదనలు కొనసాగించకుండా దాన్ని విత్డ్రా చేశాడు, వీళ్ళు వేసిన పిటిషన్. ఎందుకంటే సిబిఐ వాళ్ళు మళ్ళీ అరెస్ట్ చేశారు. అంటే ఈడీ సిబిఐ అయ్యి కలబలుక్కొని నువ్వు ఇప్పుడు అరెస్ట్ చేయి, లోపల ఉంటాడు, ఒకవేళ నీ దాంట్లో బెయిల్ వస్తే నేను మళ్ళీ అరెస్ట్ చేస్తా. ఇది రాజకీయ ఎత్తుగడలో భాగంగా జరిగినట్టుగా ఎక్కువ మంది అనుకుంటున్నారు లీగల్ సర్కిల్స్ లో. దీనివల్ల కేజ్రీవాల్ కు మంజూరైన బెయిల్ ని నిలిపేశారు. సుప్రీంకోర్టులో ఎప్పుడు పిటిషన్ వేయాలన్నది వాళ్ళు నిర్ణయించుకొని వేసి దాన్ని విత్డ్రా చేశారు. కాబట్టి ఇప్పుడు కింద కోర్టులో మళ్ళా సిబిఐ దాని మీద బెయిల్ కోసం మళ్ళీ ట్రై చేస్తారు. ఈ ఈడీ సిబిఐ రెండు కూడా సెంట్రల్ గవర్నమెంట్ యొక్క ఆధీనంలో ఉన్నాయి, చిలక పలుకులు పలుకుతున్నాయి అని చెప్పేదానికి ఇది ఒక నిదర్శన. కాబట్టి ఈ నిదర్శనలో రాబోయే రోజుల్లో ఇటు కేజ్రీవాల్ గారికి కానీ, అటు కవితకు కానీ, లేకపోతే ఈ కేసులో ఇన్వాల్వ్ అయిన వాళ్ళకి కానీ బెయిల్ మీద బయటకు రావడం అనేది ఒక పెద్ద కష్టమైన పని.
రాలేరు అని చెప్పి అనుకుంటున్నారు రాజకీయంగా. ఓకే. అయితే ఇక్కడ 2-3 విషయాలు. ఒకటి, ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్సిపి పార్టీని రిక్వెస్ట్ చేస్తూ సపోర్ట్ చేయమని బీజేపీ వాళ్ళు లెటర్ రాశారు. వీళ్ళ 4 ఎంపీలు మద్దతు ఇవ్వటం మొదలుపెట్టారు, మద్దతు ఇచ్చారు. అక్కడ ఆ మద్దతు ఇచ్చినందువల్ల 4 సంఖ్య కూడా పెరిగింది. దాంతో స్పీకర్ ఎన్నిక జరిగిపోయింది. కాబట్టి బీజేపీ వాళ్ళు ఒక అడుగు ముందుకేసి రాజకీయంగా ఇటు కేజ్రీవాల్ విషయంలో, కవిత విషయంలో టెక్నికల్ గా పోలీస్ సపోర్ట్ తీసుకొని వాళ్ళు రానియకుండా చేశారు. ఇటు పొలిటికల్ గా జగన్ సపోర్ట్ తీసుకొని వాళ్ళ సంఖ్యను పెంచుకుంటూ ఉన్నారు, మద్దతుదారులను పెంచుకుంటున్నారు. ఈ పరిస్థితుల్లో ఎన్డీఏ అంటే కూటమి, ఇండియా కూటమి కూడా వాళ్ళు కూడా అవసరం వచ్చినప్పుడు లెటర్లు రాసి చంద్రబాబు గారికి, నితీష్ కుమార్ గారికి లేదా ఇతర ఎన్డీఏ భాగస్వాములకి, బాబు జగన్ మద్దతు వాళ్ళు తీసుకున్నారు కదా, కొన్ని సందర్భాల్లో మీ మద్దతు మాకు ఇవ్వండి అని అడిగితే ఎవరు జనం కూడా తప్పు పట్టేదానికి లేదు, బీజేపీ కూడా తప్పు అనటానికి లేదు. ఈ పరిస్థితుల్లో చూస్తే రాబోయే రోజుల్లో రాజకీయంగా అన్ని రాష్ట్రాల్లో చాలా మార్పులు వచ్చే అవకాశం ఉంది. ఆ మార్పుల్లో భాగంగా 4 నెలల్లో మనకు ఎన్నికలు జరగబోతున్నాయి. మహారాష్ట్ర, జమ్మూ కాశ్మీరు, హర్యానా, ఇంకో స్టేట్. ఈ 4 రాష్ట్రాల్లో జరగబోయే ఎన్నికల్లో ఎక్కువ శాతము బీజేపీ కూటమికి ఎగెనిస్ట్ గా ఉండే కూటమి అంటే ఇండియా కూటమి వాళ్ళు గెలిచేదానికి ఎక్కువ అవకాశాలు ఉన్నట్లుగా తెలుస్తుంది. అదే జరిగితే స్పెషల్ స్టేటస్ కూడా నేను ఇస్తాను అని చెప్పి కాంగ్రెస్ పార్టీ చెప్తుంది. కాబట్టి ఆంధ్ర రాష్ట్రంలో మరి రాజకీయంగా జగన్ సపోర్ట్ బీజేపీ వాళ్ళు తీసుకున్నారు కాబట్టి మరి తెలుగుదేశం కూడా పునరాలోచించే అవకాశం ఉన్నదేమో. అయితే దీని ఒక గుణపాఠంగా చూడండి, కేజ్రీవాల్ లోపల ఎట్ట పెట్టాము, చూడండి కవితను ఎట్ట లోపల పెట్టాము. మీరు ఆ పరిస్థితి కనుక వస్తే మీ మీద ఆల్రెడీ చాలా కేసులు ఉన్నాయి చంద్రబాబు నాయుడు గారు, మీ మీద మర్డర్ కేసు ఉంది మిస్టర్ నితీష్ గారు. మీరు గనక అంటే గతంలో కూడా ఇలాంటి చెప్పి బెదిరించి ఇట్లా కూటమిలో చేరారు, చేర్పించుకున్నారు అని చెప్పి మనం విన్నాం. కానీ ఇది ఒక ప్రత్యేక నిదర్శనం అన్నమాట. బెయిల్ మీద బెయిల్ ఇప్పని చెప్పి కోర్టు ఆర్డర్ ఇచ్చినా బయటికి రాకుండా సిబిఐని వాడుకొని మళ్ళీ లోపలికి పంపించి బయటికి రాకుండా చేశారు. ఇలాంటి పరిస్థితుల్లో రాజకీయంగా ఇప్పుడు కేజ్రీవాల్ని బయటికి రాకుండా చేసినటువంటి టెక్నిక్ అటు లీగల్ గా, పొలిటికల్ గా మనం అవగాహన చేసుకొని కనుక చూస్తే భారతదేశ చరిత్రలో బెదిరింపుల కార్యక్రమం, లేకపోతే పవర్లో ఉండేవాళ్ళు పవర్లో లేని ప్రతిపక్షాలను కానీ లేకపోతే సామాన్య మానవులను కానీ బెదిరించి భయపెట్టి వాళ్ళు అనుకున్నట్టు వాళ్ళు శాశ్వతంగా పవర్లో కొనసాగేదానికి అవకాశం ఉండే పరిస్థితి ఉందని చెప్పేసి మనకు తెలుస్తుంది. ఇది రాజకీయ అవగాహన మన కేజ్రీవాల్ అరెస్ట్ ద్వారా మనకు తెలిసేది. నమస్తే. నమస్తే.